హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్ ఏంటి అనంటే, ఇండస్ఇండ్ బ్యాంక్ మరో యెస్ బ్యాంక్ అవుతుందా? లేదా? అలాగే స్టడీ లెవెల్స్ ఏంటి? స్టాకు టాప్ నుంచి బాగా కరెక్ట్ అయింది గదా! 50% కరెక్ట్ అయింది. మరి ఈ పర్టిక్యులర్ 50% పైగా డౌన్ అయిన ఈ స్టాక్‌లో స్టడీ లెవెల్స్ ఏంటి? భూతద్దంలో వేసి చూద్దాం. అలాగే న్యూజన్ సాఫ్ట్‌వేర్ స్మాల్ క్యాప్ రాకెట్ అని చెప్పి అనుకున్నాం. అలాగే ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో 40% డౌన్ అయింది. ఇండివిడ్యువల్‌గా ఏదన్నా ఇష్యూ ఉందా? స్టడీ లెవెల్స్ ఏంటి? ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే టాటా మోటార్స్ కూడా 50% పైన కరెక్ట్ అయింది. మరి ఆ కంపెనీ యొక్క థింగ్స్ ఏంటి? ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటి? ఇత్యాది విషయాలు చూస్తూ వచ్చే వారం మార్కెట్ గురించి కూడా సింపుల్గా ఒక లుక్ వేస్తా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేసే వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి మీ అంతరం మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క డేటా చూద్దాం, ఫైనాన్షియల్స్ చూద్దాం. దాని తర్వాత ఇష్యూ ఏం జరిగింది, లేటెస్ట్ అప్డేట్ ఏంటి, నా వ్యూ ఏంటి, చార్ట్ ఏం చెప్తుంది, ప్రోసు కాన్స్ అన్నీ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క డేటా మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వెళ్తున్నాను. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, లాస్ట్ మనకి ఇక్కడ డేటా ఉన్న ప్రకారం లాస్ట్ 10 ఇయర్స్ రెవెన్యూ గ్రోత్ ఉంది, మంచి కంపెనీ. అలాగే ఫినాన్సింగ్ ప్రాఫిట్ చూస్తే ఏంటంటే చూడండి, ఫినాన్సింగ్ ప్రాఫిట్ కూడా బాగుంది, రీసెంట్ ఇయర్స్లో బాగుంది. అంతకుముందు గాడి తప్పింది కానీ రీసెంట్ ఇయర్స్లో బాగుంది. అలాగే నెట్ ప్రాఫిట్లు చూస్తే నెట్ ప్రాఫిట్లు ఏంటంటే సూపర్బ్గా ఉన్నాయి. మనం మెయిన్ చూడాల్సింది నెట్ ప్రాఫిట్లు, అవి కూడా సూపర్బ్గా ఉన్నాయి. ఒక్కసారి మనం ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూస్తే 7 PEలో ఉంది. అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ 1 రూపీ ఎర్న్ చేస్తుంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఏమో 7 టైమ్స్ ఉంది. 20 PE అండర్లోకి వచ్చింది అని అంటే ఏదైనా టెంపరీ ఇష్యూ అయి ఉండొచ్చు, నిజంగా ఫైనాన్షియల్ ఇష్యూ అయి ఉండొచ్చు కదా. లేకపోతే ఏంటంటే మార్కెట్ రికగ్నైజ్ చేసి ఉండకపోవచ్చు. ఇవి కారణాలు. అంతేగాని లో పీఈ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. అలాగే లో పీఈ ఉంది కదా అని చెప్పి బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయటము కరెక్ట్ కాదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే పీఈజీ రేషియో చూస్తే కూడా మనకి 1 లోపు ఉంది. అలాగే మనకి డెట్ టు ఈక్విటీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంక్స్కి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్లో అప్పు ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా అప్పులు హెవీగా ఉంటాయి. బ్యాంక్స్ యొక్క మేజర్ బిజినెస్ ఏంటి? అప్పులు తీసుకోవటం, అలాగే బయట రొటేట్ చేసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ గెయిన్ చేసుకొని అప్పులు తీర్చుకుంటూ ఉంటాం, అంతే కదా. కాబట్టి మనం ఏంటంటే బ్యాంక్స్కి సంబంధించి డెట్ టు ఈక్విటీ రేషియో అనేది మనం చూడమన్నమాట, కన్సిడర్ చేయము అనేది మనం ప్రధానంగా చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ జరిగిన ఇష్యూ ఏంటి, యెస్ బ్యాంక్ అవుతుందా అని కామెంట్లు చూస్తున్నాం మనం. న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఇలా కనిపిస్తూ ఉండొచ్చు. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. 1-2 చోట్ల న్యూస్లో యెస్ బ్యాంక్ అవుతుందని అని కామెంట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ వేరు, యెస్ బ్యాంక్ ఇష్యూ వేరు. యెస్ బ్యాంక్ది ఏంటంటే లోన్ బుక్ ఇష్యూ కదా, డైరెక్ట్గా బ్యాంక్ని ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఆ ఇష్యూకి ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ ఏంటి, అది ఏఎంసీ బిజినెస్కి సంబంధించి, అలాగే అది కూడా డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి, ఏఎంసీ బిజినెస్లో కూడా డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి 1,500 crores అరౌండ్, ట్యాక్స్తో కలిపి 2,000 crores అరౌండ్ ఏంటంటే ఇంటర్నల్ ఇష్యూ జరిగింది అనేది ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళే బయట పెట్టారు, ఎవరో చెప్పడం కాదు. అయితే దానికి బ్యాంక్ యొక్క లోన్ గ్రోత్, లోన్ బుక్, డిపాజిట్స్కి సంబంధం లేదు. అయితే ఏంటంటే అన్నెసరీగా ఇండస్ఇండ్ బ్యాంక్ యెస్ బ్యాంక్ అవుద్దా ఇట్లాంటి సోషల్ మీడియాలో కథనాల వల్ల ఏంటంటే డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడే అవకాశాలు ఉంటాయి. కానీ క్లోజ్గా ఆలోచించే వాళ్ళు ఏంటంటే
అది పెద్ద ఇష్యూ కాదని తెలుస్తుంది. అలాగేంటంటే 2000 క్రోర్స్ లాస్ నేను కాదని అంటలేదు. కానీ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్న స్ట్రెంత్ వల్ల, కంపెనీకి ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేసి దాన్ని భర్తీ చేయగలుగుతుంది. సో మళ్ళీ ఏంటంటే 3-4 క్వార్టర్స్లో అట్లీస్ట్ 2-3 క్వార్టర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే 3-4 క్వార్టర్స్లో ఏంటంటే మళ్ళీ ఏంటంటే యథాస్థితికి వచ్చేస్తుందన్నమాట. కాబట్టి లోన్ బుక్ ఇష్యూ అయితే కాదు, డిపాజిటర్స్ కూడా ఆందోళన చెందే అంశం అయితే కాదు. సో అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే డిపాజిటర్స్ ఏంటంటే భయపడి విత్డ్రా చేస్తే అప్పుడు బ్యాంక్స్ ఎఫెక్ట్ అవుతాయి. నిజం చెప్పాలి అని అంటే చరిత్రలో జరిగిన స్కామ్ల కన్నా కూడా ఏంటంటే స్కామ్ జరిగిన తర్వాత డిపాజిట్స్ భయపడి ఇంకా అందరూ విత్డ్రా అడిగారు అనుకోండి, ఏ బ్యాంక్ అయినా ఏమవుతుంది, డిఫాల్ట్ అవ్వాల్సిందే. కానీ అలా అడిగే స్కోప్ తక్కువ. అలాగేంటంటే అలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేది, ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కొంత ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుందని ఆర్బీఐ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్తో కాస్త ఊరట ఇచ్చింది అని చెప్పచ్చు. ఒకసారి ఆ న్యూస్ అప్డేట్ చూసి చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంకు. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి చెప్తున్నారు. చూడండి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ వెల్ క్యాపిటలైజ్డ్. అలాగే క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అనేది 16.46% అని ఉంది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20% ఉంది December 31, 2024కి. సో అలాగే అంటే సూపర్ స్ట్రాంగ్ కదా. అలాగే ద బ్యాంక్స్ లిక్విడిటీ కవరేజ్ రేషియో LCR స్టాండ్స్ ఎట్ 113% యాజ్ ఆఫ్ March 9th అని. సో అలాగే చూడండి, ఇక్కడ ఎక్సీడింగ్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ 100%, అంటే ఫార్ బెటర్గా ఉన్నారు అనేది చెప్పడం. ఆర్బీఐ ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే డిపాజిటర్స్ నీడ్ నాట్ రియాక్ట్ టు స్పెక్యులేషన్ అని ఆర్బీఐ చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ గైడెన్సే ఇచ్చారు. సో కాబట్టి ద బ్యాంక్స్ ఫినాన్షియల్ హెల్త్ రిమైన్స్ స్టేబుల్ అండ్ క్లోజ్లీ మానిటర్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ అని చెప్పి మన గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా ఏంటంటే ఇండికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఇట్లాంటప్పుడు అర్థమవుతుందా? సో డిపాజిటర్స్ కనుక రియాక్షన్ చేశారనుకోండి, ఏ బ్యాంక్ అయినా కూడా డిఫాల్ట్ అయిపోతుంది. అదనమాట. గుడ్ విల్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో ఆర్బీఐ నుంచి అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు, సో ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క చార్ట్ లెవెల్స్ డిస్కస్ చేసే ముందు, సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే స్టాక్ మార్కెట్ రీజనబుల్గా కరెక్ట్ అయింది 2022 తర్వాత 15% అరౌండ్ కరెక్ట్ అయిన సందర్భం ఇదే. చాలా రేర్గా స్టాక్ మార్కెట్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయి. మీరు చూడండి 2020 ఫాలు, దాని తర్వాత అంత ఫాల్ రావాలంటే డెకేడ్కి ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. అలాగే అలాంటి ఫాల్స్ మీరు చరిత్రలో చూస్తే హార్డ్లీ నిఫ్టీ ఎంత పడి ఉంటుంది? 35% పడిందా, అంతేనా? అలాంటి ఫాల్ అయితే ఇది కాదు. ఎందుకనంటే చూడమంటే సార్, కోవిడ్ టైం ఫియర్ వేరు, అలాంటి ఫియర్ అయితే కాదు. సో అట్లాగేంటంటే ఇక్కడ థింగ్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటది అంటే సిపిఐ డేటా చాలా కంట్రోల్లో ఉంది. 7 monthsలో ఆర్బీఐ ఫర్దర్గా రేట్ కట్ చేసే పాసిబిలిటీస్ పుష్కలంగా ఉంటాయి. సో ఎలా అంటే అప్పుడు ఏంటంటే కంపెనీస్ ఎర్నింగ్స్ పెరుగుతాయి, కాబట్టి ఎకానమీ ఏంటంటే గాడిన పడుతుంది. లాస్ట్ బడ్జెట్లో ఏదైతే మన గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేయలేదో, ఈ రీసెంట్ బడ్జెట్లో ఫోకస్ చేశారు. మనకి కన్జంప్షన్ పెంచడానికి ఏంటంటే ట్యాక్స్ అండ్ మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు. తద్వారా ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి జిఎస్టీ కలెక్షన్ వస్తుంది, కంపెనీస్ ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఎందుకంటే పీపుల్ యొక్క స్పెండింగ్ పెరుగుతుంది. కాబట్టి పరిస్థితులు ఇవి చూడాలి మనం. అంతేగాని ఫాలే మీరు పట్టుకున్నారనుకోండి, అది ఒకటే రెడ్ ఒకటే గ్రీన్ అలా ఏంటంటే మీకు అర్థం కాకుండా పైకి కూడా వచ్చేస్తుంది మార్కెట్. అర్థమవుతుందా? మనకి ఏంటంటే మ్యాక్రో ఎకానమిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెడ్ చూస్తే ఏంటంటే సోషల్ మీడియా మొత్తం భయపెడుతుంది. ఇంకో 2-3 days పడితే రష్యనే అంటారు. కానీ అలాంటి కైండ్ ఆఫ్ ఛాయల్లో కూడా మన కంట్రీ లేదు. ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇది సరైన సమయమే. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కలవండి ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంజల్ జీరోతో లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా వెబినార్లు ఉన్నా ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు కనెక్ట్ చేసేయి, ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఉన్నా, నేనేదైనా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, వెబినార్లు చెప్పాలి, మీకు ఏదైనా టెక్నికల్గా టాపిక్స్, ఎడ్యుకేషనల్గా ఏదైనా కంటెంట్ షేర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా
మీరేంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన థింగ్స్ అంతా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ 595, 486 దగ్గర కీ లెవెల్ ఉంది. ఈ లెవెల్కు వచ్చినా బౌన్స్ అవుతుంది, ఈ లెవెల్కి రాకుండా కూడా ఇప్పుడు ఆర్బీఐ పాజిటివ్ ఇచ్చింది కాబట్టి గ్లోబల్ క్యూస్లో బ్యాడ్ ఏదైనా ఇండస్ఇండ్ బ్యాంక్లో ఏదైనా షార్ట్ ఎఫ్ఐఎస్ ఏదైనా షార్ట్ చేస్తే అది మనం చెప్పలేం. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే ఈ లెవెల్ టచ్ అయ్యి లెగుస్తుందా అవ్వకుండా టచ్ అయ్యి లెగుస్తుందా అనేది మనం చెప్పలేం. ఈ లెవెల్కి టచ్ అయితే మాత్రం పాజిబిలిటీ ఏంటంటే హై బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి స్లోగా. అయితే ఆ లెవెల్కి రాకుండా కూడా వెళ్ళే పాజిబిలిటీ ఉంటుంది. అది రన్నింగ్లో చూడాలి. ఎందుకంటే మండే మార్కెట్ అంటే రేపటి మార్కెట్లో మనం చూస్తే కానీ మనం చార్ట్ మూమెంట్ కదలికను బట్టి మనం జడ్జి చేయలేము. అదనమాట. కాబట్టి సో నేను ప్రోస్ చెప్పాను. కాన్స్ ఏంటంటే రీసెంట్ ఇష్యూ, ప్రోస్ ఏంటంటే టెంపరీ ఇష్యూ, అలాగే ఆర్బీఐ నుంచి వచ్చిన పాజిటివ్ థింగ్స్. అలాగే నేను కూడా నా పాజిటివ్ బయాస్తోనే నిజంగా అక్కడ జెన్యూన్ ఇష్యూ లేకపోతే కనుక పాజిటివ్ బయాస్తోనే మాట్లాడతాను. అదానీ పోర్ట్ అప్పుడు హిండన్బర్గ్ స్కామ్ అనే కామెంట్స్ వచ్చినప్పుడు 4 days తర్వాత నా వ్యూ ఇచ్చాను మీకు. అర్థమవుతుందా? వాళ్ళు కామెంట్ చేయడం నెగిటివ్, కానీ ఫైనాన్షియల్స్ని ఎఫెక్ట్ చేసేదైతే కాదు. అది బిజినెస్ గురించి చూడండి అని అప్పుడు మనం డిస్కస్ చేసాం. అరబిందో ఫార్మా లెక్కర్ స్కామ్ అప్పుడు కూడా లెక్కర్ స్కామ్కి అరబిందో ఫార్మాకి సంబంధం లేదని మనం ప్రోసు కాన్స్ మాట్లాడుకున్నాం. అలాగే లారస్ ల్యాబ్ బాగా డీపర్గా పడ్డప్పుడు మనం ప్రోసు కాన్స్ మాట్లాడాం. రీసెంట్గా ఆర్బీఐ డైరెక్ట్గా మణిపురం మీద బ్యాన్ విధించినా కూడా లిఫ్టప్ చేస్తారు భవిష్యత్తులో. ఎందుకంటే మణిపురం వాళ్ళు తగిన స్టెప్స్ తీసుకోగలిగిన వాళ్ళకి ఆ సత్తా ఉందా లేదా, ఆ కెపాసిటీ ఉందా లేదా, అది జడ్జి చేసాం మనం. 140 అరౌండ్ మణిపురంని క్లోజ్గా చూడమని కూడా మీకు చెప్పాను. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ని కూడా ఈ లెవెల్లో చూడమని చెప్తాను క్లోజ్గా. అలాగే ఏంటంటే ఒకవేళ ఆర్బీఐ పాజిటివ్గా ఇచ్చింది కాబట్టి మనకి లెవెల్కి రాకుండా కూడా బౌన్స్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది. అది రన్నింగ్లో చూడాలి. కాబట్టి రేపు రన్నింగ్ మార్కెట్లో ఏదైనా అప్డేట్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో దాని మూమెంట్ గురించి చెప్తాను. ఇలా ప్రోసు కాన్స్ నేను చెప్తున్నాను. మీరు ఇంకా డీపర్గా కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్స్ అనేవి తీసుకోండి. సో ఆర్బీఐ గవర్నర్ గారే స్టాక్ మార్కెట్లో స్టాక్ కొనమని చెప్పరు డైరెక్ట్గా. అలాగే యూట్యూబర్కి ఎవరికి పర్మిషన్ లేదు కొనమని చెప్పడానికి సెబీ నుంచి. అర్థమవుతుందా? మేమేంటంటే ప్రోసు కాన్స్ మాట్లాడి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమని చెప్పాలన్నమాట. కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ వాడినప్పుడు మీరు ఆ సెబీ రూల్గా మీరు కన్సిడర్ చేయమని చెప్తాను. సెబీ అలాంటి రూల్ పెట్టి మంచి పని చేసింది, ఇన్వెస్టర్స్ని కాపాడటానికి ఆ పని చేసిందని చెప్పొచ్చు. చూడండి సార్, న్యూజెన్ సాఫ్ట్వేర్ స్టిల్ హై పీఈలో ఉంది. స్మాల్ క్యాప్ రాకెట్ అని చెప్పొచ్చు. సో ఎందుకనంటే 21, 22లో ఈ స్టాక్ని క్యాప్చర్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మల్టిపుల్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. సో అయితే బిజినెస్లో ఏం ప్రాబ్లం లేదు. టాప్ నుంచి 40% కరెక్ట్ అవడానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఈ రీసెంట్ ఫాల్ కరెక్షన్స్ అన్నీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద ఎక్కువ పడ్డాయి. మీరు చూస్తే కనుక బజాజ్ ట్విన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అట్లాంటివి ఏంటంటే బజాజ్ ట్విన్స్ అయితే హయ్యర్ లెవెల్లోనే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే అట్లాంటివి అయితే అంత టూ మచ్గా ఏం కరెక్ట్ అవ్వలేదు. ఐసిఐసి బ్యాంక్ కానీ అవి టూ మచ్గా కరెక్ట్ అవ్వలేదు. మీరు లార్జ్ క్యాప్స్ అన్నీ కూడా ఏంటంటే పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో ఓవర్గా వాల్యూడ్ అయిన స్టాక్స్ అయితే ఉన్నాయో అవే బాగా హెవీగా డిస్కౌంట్ అవుతూ ఉన్నాయి. చూడండి సార్, ప్రీమియం ఎప్పుడైనా సరే కట్ అవ్వక తప్పదు. సో ఎవరేం చేయలేరు దాన్ని. అందుకే హై ప్రీమియంలో ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే ఏంటంటే వాటి యొక్క వాల్యూ డిస్కౌంట్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు స్టాక్స్. సో అలాగే న్యూజెన్ సాఫ్ట్వేర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యొక్క థింగ్స్ ఫర్దర్గా పడితే న్యూజెన్ సాఫ్ట్వేర్ యొక్క లెవెల్స్ మనం భవిష్యత్తు వీడియోస్లో మాట్లాడుకుందాం. గతంలో కూడా నేను న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నికల్ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేద్దామనే లెవెల్స్ మనం మెన్షన్ చేశాము. గత వీడియోస్లో చూసిన వాళ్ళకి తెలుసు అది. మళ్ళీ ఏంటంటే వచ్చే వారం వీడియోస్లో కూడా న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నికల్ లెవెల్స్ డిస్కస్ చేద్దాము. కంపెనీ బిజినెస్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి సార్, టాటా మోటార్స్ డేటా ఇక్కడ మనం చూస్తే చూడండి సూపర్గా ఉంది డేటా. అలాగే నెట్ ప్రాఫిట్స్ బాగున్నాయి. అలాగే మనకి డెట్ టు ఈక్విటీ చూసారా 1 around ఉంది. చూడండి పెద్ద కంపెనీ 1 around డెట్ టు ఈక్విటీ అంటే సూపర్బ్ కదా, కంట్రోల్లో ఉన్నారు. పీఈ రేషియో అలాగే పీఈ చూడండి 7 పీఈలో ఉంది. సో టాటా మోటార్స్ గురించి నేను రీసెంట్ మంత్స్లో చాలాసార్లు టాటా మోటార్స్ యొక్క లెవెల్స్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. చార్ట్స్లో మీరు చూశారు. మంత్లీ లెవెల్లో చాలాసార్లు చూశారు మీరు. మనం చెప్పిన లెవెల్ కన్నా కొంచెం కిందకి వెళ్ళినా మళ్ళీ ఏంటంటే పైకి వచ్చేసింది అనమాట. సరే, కొద్దిగా కింద పడ్డా బాధ ఏం లేదు, పైకి వెళ్ళినా బాధ లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయమంటాను. బిజినెస్ అంతా బాగానే ఉంది.
రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత టాటా గ్రూప్ స్టాక్స్ అన్నీ ఫాల్ మోడ్లో ఉన్నాయి. కొంత ఇన్వెస్టర్స్ వర్రీ కావచ్చు, కానీ స్టాక్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్రీ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ జేఎల్ఆర్ ఇష్యూస్ అని చెప్పామండి గత ఇయర్స్లో, టాటా మోటార్స్ హైలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకొని బాగుంది. సో కాబట్టి అస్తమానం చూడండి, మంచి మంచి కంపెనీలు అస్తమానం ఏంటంటే డిస్కౌంట్స్లో ఉండవు. కాబట్టి అట్లా అని చెప్పి వచ్చిన ప్రతిసారి మంచి అవకాశం అని కూడా నేను చెప్పను. కానీ ప్రోస్ కాన్స్ ఒకసారి చూసుకోండి, ఎందుకు పడిందో చూడండి, మీకు కారణం తెలుస్తుంది. నిఫ్టీ పడింది, యూఎస్ మార్కెట్ పడింది, ఎఫ్ఐ సెల్ ఆఫ్ చేశారు. ఈ కారణాలను బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ నుంచి విత్డ్రా రావటం, లేకపోతే భయపడి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం చేస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే బిజినెస్ ఎర్నింగ్స్ కరెక్ట్గా స్టడీ లైన్లోకి వచ్చినాయి అనుకోండి, ఎఫ్ఐ కొనకపోయినా స్టాక్ మార్కెట్ పెరిగి తీరుతుంది. ఎఫ్ఐ కొనక మాత్రం ఏం చేస్తాడు, బిజినెస్ పెరిగితే వాళ్ళు మాత్రం ఏంటంటే నష్టపోవాలని చూస్తారా? డిఐ కన్నా ఎక్కువ స్టేక్ ఉంది ఎఫ్ఐఐకి. కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ టూ మచ్గా పడిపోతే నష్టం మనకు కాదు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళకో, డిఐఎస్కో కాదు, ఎఫ్ఐఐకి ఎక్కువ నష్టం. కాబట్టి వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన మార్కెట్ ఇండియన్ స్టాక్ మార్కెట్. కాబట్టి అవసరం వాళ్ళది. కాబట్టి వాళ్ళు వచ్చే లోపే, వాళ్ళు కళ్ళు తెరిసే లోపే ఏంటంటే మనం కళ్ళు మూసుకొని ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి జాగ్రత్తగా డిస్కస్ చేస్తూ కళ్ళు తెరుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్టు. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే, సో మొన్న డిప్, సో అది చూడండి, సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చింది, కాదనట్లేదు. కానీ మనం ముందుగానే డిస్కస్ చేసాం, రన్నింగ్ మూమెంట్ చూడాలంటే సిపిఐ డేటా వచ్చినంత మాత్రం ఎగబడి పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇనీషియల్ మూమెంట్లో అయితే డిప్ వస్తుంది, కానీ వోల్టాలిటీ కానీ డిప్ కానీ వచ్చే ప్రమాదం ఉందని మనం డిస్కస్ చేసుకున్నాము. ఎందుకని ఎఫ్ఐ సెల్ మోడ్లో ఉన్నారు, ఒక్కసారిగా వాళ్ళు పాజిటివ్గా వెళ్ళాలన్నా రారు, కాస్త వోల్టాలిటీ క్రియేట్ చేస్తే వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, నా మాట నోట్ చేసుకోండి, ఏ క్షణమైనా స్టాక్ మార్కెట్ బోటం అవ్వచ్చు. సో మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ చూస్తే 21,035, 19,832 దగ్గర స్టాటిక్గా ఎఫ్ఐఎస్ యొక్క ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి, నేను కాదని నేను అన్ను. కానీ అక్కడ దాకా రాకుండా కూడా బాటమ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే డేటా బాగుంటే డిఐస్ అగ్రెసివ్గా బై చేస్తే, డిఐస్ అగ్రెసివ్గా బై చేసి కొద్దిగా పైకి తీసుకెళ్ళగలిగారంటే ఎఫ్ఐఎస్ కొనక తప్పదు. అర్థమవుతుందా? అది కాబట్టి ఈ లెవెలే, కానీ డైలీ మూమెంట్ చూడటం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటివరకైతే ఆ సిమ్టమ్స్ లేవు, కానీ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో బలం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మినిట్ టు మినిట్ వాచ్ చేసుకోవాలి. ఎందుకంటే సూనర్, వచ్చే వారమే నేను చెప్పలేను, కానీ సూనర్ ఏంటంటే బాటమ్ అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ స్టాక్ మార్కెట్ వెళ్తుంది. గ్లోబల్గా ఉన్న అనిశ్చితి వల్ల మార్కెటింగ్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా డిప్ అయితే అది ఇన్వెస్టర్స్కి అవకాశమే అవుతుంది. ఎందుకని గ్లోబల్ మార్కెట్లో వల్ల అనిశ్చితి వల్ల మార్కెట్ పడితే రికవర్ అవుతాయి. లోకల్గా మ్యాక్రో ఎకానమిక్స్ వల్ల పడితే ఏంటంటే మళ్ళీ మ్యాక్రో ఎకానమిక్స్ సెట్ అయితే తప్ప మనకు టర్న్ అవ్వదు. కానీ ఇక్కడ మ్యాక్రో ఎకానమిక్స్ సెట్ అవుతున్నాయి మనకి. ఎగ్జాంపుల్ సిపిఐ డేటా, అప్కమింగ్ ఆర్బీఐ డెసిషన్స్ పాజిటివ్గా ఉండొచ్చు, ఎర్నింగ్స్ మంచిగా వస్తాయి, బడ్జెట్ ఇచ్చారు కాబట్టి దాని ఇంపాక్ట్ మీకు కనిపించేటప్పటికి 1 to 2 quarters పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. ఎందుకనంటే మస్తమానం స్టాక్ మార్కెట్ అవకాశం ఇవ్వదు, ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క డైనమిక్ లెవెల్స్ మనం చూడాలి, రన్నింగ్ మూమెంట్ చూడాలన్నమాట, బలాబలాలు. కాబట్టి మీరు ఓన్లీ సబ్స్క్రైబర్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఎందుకనంటే మార్కెట్ రన్నింగ్లో మూమెంట్ని బట్టి ఏదైనా తేడా ఉన్న, బోటమింగ్ ప్రాసెస్ కనిపించిన, టర్న్ అరౌండ్ కనిపించిన అట్లాంటివి ఉంటే నా ఇన్పుట్ అనేది ఎడ్యుకేషనల్గా మీకు ఇస్తాను. దాని F&O రికమెండేషన్గా కాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్ని, ఆ లెర్నింగ్ని, ఆ క్యాండలిస్టిక్ అనాలిసిస్ని నేర్చుకోవడానికి చూస్తే ఏంటంటే మీరు భవిష్యత్తులో మంచి ట్రేడర్ అవుతారు అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. కుదిరితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరి ఏదైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే అక్కడ మనం డిస్కస్ చేసుకుందాము. అందాక సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.